ఇప్పుడు ఆర్యుల నాగరికత గురించి తెలుసుకుందాం. ఏసీ దాస్, ఎడ్మండ్ లీచ్, సంపూర్ణ ఆనందుల ప్రకారం ఆర్యుల జన్మస్థలం సప్త సింధు ప్రాంతం. సప్త సింధు అనగా 7 నదులు ప్రవహించే చోటు. అవి సరస్వతి, సింధు, రావి, సట్లెజ్, జీలం, బియాస్, చీనాబ్. దయానంద సరస్వతి ప్రకారం ఆర్యులు టిబెట్ నుండి వచ్చారు. బాల గంగాధర్ తిలక్ ప్రకారం ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారు. బాల గంగాధర్ తిలక్ రచించిన గ్రంథం ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్. ఈ ఐరోపా చరిత్ర ప్రకారం ఆర్యులు జర్మనీ నుండి వచ్చారు. మ్యాక్స్ ముల్లర్ జర్మనీ అతని ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారు. వేదకాలం నాటి నాగరికతను ఆర్య నాగరికత అంటారు. వేదకాలం నాటి నాగరికతను ఆర్య నాగరికత అంటారు. అసలు ఆర్య అంటే పూజ్యులు లేదా పెద్దలని అర్థం. ఆర్యులు సేవించిన పానీయాలు సోమ, సుర. తొలి వేద కాలంలో ఆర్యుల ముఖ్య వృత్తి పశుపోషణ. మలివేద కాలంలో ఆర్యుల ముఖ్య వృత్తి వ్యవసాయం. సో తొలి వేద కాలంలో వచ్చేసరికి పశుపోషణ, మలివేద కాలంలో వచ్చేసరికి వ్యవసాయం. ఆర్యుల నాగరికతను గ్రామీణ నాగరికత అని పేరు. ఆర్యుల కుటుంబ వ్యవస్థ పితృస్వామ్య కుటుంబం, అంటే కుటుంబంనకు తండ్రి పెద్ద. ఈ ఆర్యులు మధ్య యుద్ధాలు ఎక్కువగా గోవుల కోసం జరిగేటివి. ఈ ఆర్యులు ఆరాధించిన ప్రకృతి దేవతలు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని. ఋగ్వేద కాలంలో ప్రధాన దేవత ఇంద్రుడు. వేద సాహిత్యం. వేదాలు. వేదం అనే పదం విద్ అనే సంస్కృత పదం నుండి ఏర్పడింది. విద్ అనగా జ్ఞానం అనే అర్థం. వేదాలు 4 రకాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం గురించి తెలుసుకుందాం. ఈ ఋగ్వేదం 1500 బీసీ నుండి 1000 బీసీ కాలంలోని సంస్కృతిని తెలియజేస్తుంది. మొత్తం సాహిత్య కాలంలో రచింపబడిన తొలి గ్రంథం. ఋగ్వేదంలో 1028 శ్లోకాలు కలవు. ఈ శ్లోకాలను 10 మండలాలుగా విభజించారు. ఋగ్వేదంలో ఎక్కువసార్లు వాడిన పదాలు ఓం. సో ఓం అనే పదాన్ని 1028 సార్లు వాడారు. అశ్వ అనే పదాన్ని 315 సార్లు ఋగ్వేదంలో వాడారు. ఋగ్వేదంలో 3వ మండలంలో సూర్యాంశ అయిన సావిత్రిని కీర్తిస్తున్న గాయత్రి మంత్రం కలదు. 10వ మండలంలోని పురుష సూక్తంలో చాతుర్వర్ణ వ్యవస్థ తొలి ప్రస్తావన ఉంది. పురుష సూక్తం ప్రకారం మానవులు బ్రహ్మ శరీరం నుండి ఆవిర్భవించారు. బ్రాహ్మణుడు తల నుండి, క్షత్రియులు భుజాల నుండి, వైశ్యులు తొడల నుండి, శూద్రులు పాదాల నుండి ఇలా ఉద్భవించారు. ఋగ్వేద కాల అంతానికి సమాజంపై విధంగా 4 వర్గాలుగా విభజించబడింది. ఇప్పుడు యజుర్వేదం గురించి తెలుసుకుందాం. యజుర్వేదం అనేది యజ్ఞ యాగాది క్రతువులు కర్మకాండలకు సంబంధించిన గ్రంథం. ఇందులోని రాజసూయ, వాజపేయ వంటి యాగాల తొలి ప్రస్తావన ఉంది. సామవేదం. సామ అనగా సంగీతం. ఇది సంగీత ప్రధాన గ్రంథం. భారతీయ సంగీతానికి మూలంగా భావిస్తారు. అథర్వణ వేదం ఆర్యేతరుల గ్రంథంగా భావిస్తారు. ఇందులో రోగాలను, దుష్టశక్తులను పారదోలడానికి అవసరమైన మంత్రాలున్నాయి. రెండోది బ్రాహ్మణాలు. ఈ బ్రాహ్మణాలు మళ్ళీ 7 రకాలు. ఈ బ్రాహ్మణాలు పద్య రూపంలో ఉన్న వేదాలను గద్య రూపంలోకి విశ్లేషిస్తాయి. ఇవి యజ్ఞయాగాల గురించి తెలియజేస్తాయి. మొత్తం 7టిలో శతపథ బ్రాహ్మణం అతి ముఖ్యమైనది. 3 అరణ్యకాలు.
వీటినే ఫారెస్ట్ బుక్స్ అని కూడా పిలుస్తారు. అరణ్యంలో ఉన్న ముళ్ళ గురించి తెలుపును. ఉపనిషత్తులు మొత్తం ఉపనిషత్తుల సంఖ్య 108. ఉదాహరణకు చాందోగ్య ఉపనిషత్, ముండోకోపనిషత్. వీటిని వేదాంతములని కూడా పిలుస్తారు. ఉపనిషత్తులను వేదాంతములని కూడా పిలుస్తారు. అసలు ఉపనిషత్ అంటే ఒకరి వద్ద కూర్చొని నేర్చుకోవడం అనే అర్థం. వేదాంగాలు. ఈ వేదాంగాలు మళ్ళీ 6 రకాలు. అవి 1 శిక్ష, 2 నిరుక్తం, 3 జ్యోతిష్యం, 4 వ్యాకరణం, 5 ఛందస్సు, 6 కల్ప. ఉపనయమును చేసుకున్న వారిని ద్విజులు అంటారు. ఉపనయము చేసుకున్న వారిని ద్విజులు అంటారు. ఉపనయమునకు అర్హత లేని వారు శూద్రులు, మహిళలు. వీరిని ఏకజులు అని పిలుస్తారు. పురాణాలు. పురాణాల సంఖ్య 18. ఉదాహరణకు విష్ణు పురాణం, మత్స్య పురాణం అలాంటివి. ఉపవేదాలు. ఉపవేదాలు 4 ఉన్నాయి. అవి ఆయుర్వేదం, వైద్యానికి సంబంధించినది. ధనుర్వేదం, యుద్ధ విద్యలకు సంబంధించినది. గాంధర్వ వేదం, కళలు సంగీతానికి సంబంధించినది. ఇది సామవేదానికి ఉపవేదం. సామవేదానికి ఉపవేదం ఏది? గాంధర్వ వేదం. శిల్పవేదం నిర్మాణ కళలకు సంబంధించినది.